కాలం వెనక్కి పరిగెత్తదు అంటారు, కానీ కొన్ని అరుదైన చిత్రాలు మనల్ని వందల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లగలవు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచానికి పూర్తి భిన్నంగా 100 ఏళ్ల క్రితం మన భారతదేశం ఎలా ఉండేది? అప్పటి మన ముత్తాతల జీవన శైలి, వింతైన ఆచారాలు, బ్రిటిష్ కాలం నాటి వీధి వాతావరణం మరియు ఎవ్వరూ ఊహించని కొన్ని అరుదైన నిజాలను ఈరోజు మనం కొన్ని చారిత్రక ఫోటోల ద్వారా చూడబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని అసలు మిస్ అవ్వకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ హృదయ విదారక చిత్రం 1876-1878 కాలంలో దక్షిణ భారతదేశాన్ని పట్టిపీడించిన భయంకరమైన కరువు నాటి పరిస్థితులను చూపిస్తుంది. తిండి లేక అస్థిపంజరాల్లా మారిన ఒకే కుటుంబానికి చెందిన అమాయక ప్రజలు, చిన్న పిల్లల దయనీయ స్థితి ఇందులో కనిపిస్తుంది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి ఆహార ధాన్యాలను లండన్కి ఎగుమతి చేయడం వల్లే ఇంతటి ఘోరమైన మానవ విపత్తు సంభవించింది. విదేశీ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు నాటి బ్రిటిష్ పాలన క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటడానికి ఇటువంటి చిత్రాలను రహస్యంగా బంధించారు. భారతదేశ చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎంతటి దారుణమైన ఆకలి చావులకు కారణమైందో చెప్పడానికి ఈ ఫోటో ఒక సజీవ సాక్ష్యం. ఈ చిత్రాన్ని గమనించండి. పూర్వకాలంలో భారతదేశంలోని రాజులు జమీందారుల వేటాడడం కోసం ఈ ఆసియాటిక్ చీతాలను ప్రత్యేకంగా పెంచి శిక్షణ ఇచ్చేవారు. అడవి మృగాలను వేటాడే సమయంలో చీతాలు అలసిపోకుండా ఉండేందుకు వాటిని ఇలా ఎద్దుల బండ్లపై కూర్చోబెట్టి వేట మైదానాలకు తీసుకుని వెళ్ళేవారు. ఇలాంటి మితిమీరిన వేట, వన్యప్రాణులను బంధించడం మరియు అడవుల క్షీణత వల్ల భారతదేశంలో ఈ జాతి పూర్తిగా అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి బ్రిటిష్ భారతదేశంలోని కోల్కతా నగర వీధి జీవన శైలికి మరియు ఆ కాలపు సామాజిక సంస్కృతిని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. కలకత్తాలోని స్ట్రాండ్ రోడ్ సౌత్ వీధిలో ఒక సాధారణ క్షురకుడు ఒక వ్యక్తికి ఆ రోజుల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న సాంప్రదాయ హిందుస్థానీ జుట్టు కత్తిరింపు చేస్తున్న దృశ్యాన్ని మనం ఇందులో చూడవచ్చు. ఈ చిత్రాన్ని వెనుక భాగంలో నిలబడి ఉన్న గుర్రపు బండ్లు మరియు అప్పట్లో రవాణాకు ఉపయోగించిన చేతి రిక్షాలు ఆ కాలపు ప్రయాణ పద్ధతులను స్పష్టంగా చూపిస్తాయి. దీనితో పాటు వెనుక వైపున ఎడమ భాగంలో కలకత్తా హైకోర్టు భవనం మరియు దాని పక్కనే బ్రిటిష్ వాలంటీర్ హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణాలు కొద్దిగా కనిపిస్తూ ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. స్కాట్లాండ్కు చెందిన పురాతన కట్టడాల రాయల్ కమిషన్ ఆర్కైవ్స్లో లభించిన అత్యంత అరుదైన 100 సంవత్సరాల నాటి భారతీయ చిత్రాల సేకరణలో ఇదొకటి. ఈ అరుదైన బ్లాక్ అండ్ వైట్ చిత్రం సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి బ్రిటిష్ భారతదేశంలోని కోల్కతా నగర వీధి వ్యాపారుల దైనందిన జీవశైలికి ఎంతో సహజంగా చూపిస్తుంది. ఒక సాధారణ వీధి మార్కెట్లో ఒక వృద్ధ వ్యాపారి ఎండ తగలకుండా చేతిలో పాతకాలపు నల్లటి గొడుగును పట్టుకొని నేలపై పరిచిన గుడ్డపై రకరకాల చిన్న చిన్న గిన్నెలు, పాత్రలు, పెద్ద పెద్ద బుట్టలు మరియు అక్కడ తిరుగుతున్న ప్రజలు ఆనాటి బిజీ మార్కెట్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన పురాతన కట్టడాల రాయల్ కమిషన్ ఆర్కైవ్స్లో భద్రపరిచిన చారిత్రక చిత్రాల సేకరణ నుండి తీసుకోబడిన ఈ అపురూప దృశ్యం గత శతాబ్దపు సగటు భారతీయుల శ్రమను, వారి సాధారణ జీవన విధానాన్ని మన కళ్ళకు కొడుతుంది.